లోకంలో ఆయా సేవకులు సేవించే విధానాలు, మనుషులు సేవించే విధానాలు ఉన్నాయి. సాతానే యేసు ప్రభుతో అన్నారు, కొండ మీద తీసుకుని పోయి, నువ్వు నాకు మ్రొక్కినెడల నేను నిన్ను మ్రొక్కినెడల ఏం చేస్తాను, నీకు ఈ భూమి మీద నీకు అధికారం ఉంటుంది, మొత్తం నీకేం కావాలి కోరుకో అంటే దేవుడు ఒప్పుకోలే. లేఖనం ఎత్తిపట్టి చూపించారు. మానవుడే మానవులను ఏం చేస్తున్నాడు, పూజించే స్థాయికి వచ్చాడు. ఒక క్రికెటరా పూజిస్తాడు, ఇదే దేవుడు. ఇంకొకడా దేవుడు. ఏమండి, మనిషిని పూజించేవాడు, సృష్టికర్తను పూజించేవారు తక్కువ. వాక్యం అంటుంది, నీ దేవుడు నువ్వు నిర్భయముగా నువ్వు జీవించాలంటే నీ దినములు, నీ జీవితకాలం అంతా కూడా నేను సేవించాలి. మొదటి రాజులు 15వ అధ్యాయం 14 వచనం ఆశ గురించి చెప్పబడుతూ, ఆశ దినములన్నీ హృదయపూర్వకంగా దేవుని అనుసరించారు. హృదయపూర్వకంగా అనుసరించాడు ఆయన. హృదయపూర్వకంగా అంటే ఏదో వచ్చాం గట్టి వచ్చాం, ఏదో వెళ్ళిపోవాలి గట్టి వెళ్ళిపోయాం, ఏదో రమ్మన్నారు గట్టి రావాలి, ఇలా కదండి. పిలిచినా పిలవకపోయినా, చెప్పినా చెప్పకపోయినా నా దేవుని నేను ఎలా చేయాలి, నా హృదయంలో నుంచి పూర్వకంగా నేను ఆయన అనుసరించాలి. మొదటి రాజులు 15వ అధ్యాయం 4వ వచనంలో దావీదు గురించి చెప్తున్నారు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక్క ఉరియా మరి ఒక బెత్షెబా విషయంలో తప్ప, అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది, అది తప్ప అతని జీవిత దినములన్నీ దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞల విషయంలో అతను తప్పిపోకుండేను. హల్లెలూయా. ఏంటి నడుచుకుంటూ పోతున్నావు, జారిపడ్డావు అనుకో, చెప్పే మాట ఏంటి, పొద్దున్నాడు మొఖం తెచ్చి నీ రోడ్డు నాకేం కలిసి రాలే, అసలు 25 ఏం కలిసి రాలా, అసలు 25 అలాగుంది, నాకు స్టార్టింగే కొట్టింది దెబ్బ, నేను నాయకు చూడు కలిసే రాలా. కొన్ని 24 ఏం కలిసి వచ్చిందా, నేను నష్టాలేం లేనేంటి, 23 ఏం లేవా, అంత బాగుందా, 22 అంత బాగుందా, కొన్ని 19కి వెళ్దాం, అంత బాగుందా, అసలు ప్రారంభం ఎక్కడి నుంచి కదా అంటారా. దేవుడు ఏర్పాటు చేసిన దినములు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ, అది ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ తన పిల్లల్ని ఆయన ఎలా కోరుకుంటాడంటే ఆయన సేవించే వారికి ఉండాలని. ఆమేన్. అలాంటి వారు ఎలా ఉంటారంటే నిర్భయముగా జీవించెదరు. వాతావరణం మారిపోతున్నాను, పరిస్థితులు మారిపోతున్నాను, వరదల చేత కొట్టుకుపోతున్నాను, తుఫానులే ఏర్పడుతున్నాను, అధికమైన ఎండల చేత కొట్టుకుపోతున్నాను, నష్టాలే కలుగుతున్నాను. ఆయన తన పిల్లలు ఎలా ఉంటారంటే ఆయన సేవించేవారు నిర్భయముగా జీవించెదరు. ప్రయోజనకరంగా మార్చబడాలి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మరొక విషయాన్ని మీకు, 3వ విషయాన్ని. సమూయేలు అంటున్నారు, నేను బ్రతికిన దినములన్నిటిలో ఇశ్రాయేలుకు ఒక అధిపతిగా ఉన్నాను కదా అయ్యా. నేను బ్రతికిన దినాలు 12వ అధ్యాయం రండి, ఇప్పుడు 2-3 వచనాలు చదవకర్ల వైపు చూడండి. సమూయేలు అనేటువంటి ఒక దైవజనుడు, ఒక న్యాయాధిపతి, ఒక యాజకుడు సమూయేలు గారి రాజు చెప్తున్నారు, ఇదిగో నేను ఇప్పుడు తల నెరిసిన ముసలివాడిని అయిపోయాను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు అయ్యా. బాల్యం నాటి నుండి నేను నేటి వరకు కనుక వృద్ధాప్యం వరకు నేను మీ మధ్యలో ఉన్నాను కదా. ఎప్పుడైనా అన్యాయంగా ఏదైనా మీ దగ్గర తీసుకున్నానా? నా జీవిత దినంలో అన్యాయంగా నేను ఏదైనా మీ దగ్గర తీసుకున్నానా? చెప్పండి, నేను మీకు ఇప్పుడే ఇచ్చివేదును. సంఘం అంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు అంటున్నారు, అయ్యా మా దగ్గర ఎప్పుడు కూడా అన్యాయంగా మీరు తీసుకోలే, ఎప్పుడు అన్యాయంగా ఏమి చేయలేదు, డబ్బులు ఇచ్చే డబ్బులు బట్టి మాట్లాడలేదు. ఇదిగో
మేమే మీకు సాక్షులమై ఉన్నాం. తన జీవిత కాలపు దినములన్నీ ఇతరులకు ప్రయోజనకరంగా నడిచారు. తన జీవిత కాలం అంతయు ఇతరులకు ప్రయోజనకరంగా మార్చబడి నడిపించబడ్డారు. ఈ నెలలో చివరి వారాల్లో మాట్లాడుతున్నాం. ఇతరులకు ఈ ముగింపు కాలంలోనైనా దేవుడు అడుగు ఒకసారి, అయ్యా నేను నాకు కలిగింది కొంచెమే, నా దగ్గర ఉన్న ఆలోచన కొంచెమే, నా దగ్గర ఏమీ లేదు, ఆయనను నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నా కుటుంబం ప్రయోజనకరంగా మార్చబడాలి. ఆమేన్. గట్టి చెప్పండి. ప్రయోజనకరంగా మార్చబడాలి, ప్రయోజనకరంగా మార్చబడాలి. ఏం చేస్తున్నావు ఈ మధ్యలో? కంటికరు అటు ఇటు తిరుగుతున్నావు, భలే భలే తిరుగుతున్నావే, భలే మంచి బట్టలు తిరుగుతున్నావు. ఏం చేస్తున్నావేంటి? ఏం లేదన్నా, అది టీటీ, ఇది కొత్త పోస్టు. టీటీ ఏంట్రా? తినటం తిరగటం, తినటం తిరగటం. వేరే పనే లేదు. దేవుని పిల్లలు ఈ చివరి దినాలు ఎలా ఉండాలంటే ప్రయోజనకరంగా మార్చబడాలి ఇతరులకు. ఆమేన్. నిష్ప్రయోజనం కాకూడదు మనం. పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలు ఇలాగని చెప్తున్నారు. అయ్యా, ఒనేసిమును గురించి తను రిక్వెస్ట్ చేస్తున్నాడు. 9-10 వచనాల్లో కూడా గమనించండి. నేను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను, ఒనేసిము అయ్యా చాలా చక్కటి పరిచర్య చేశాడు. అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు అతను చాలా చక్కగా పరిచర్య చేశాడు. నువ్వు చాలా తప్పుగా ఆలోచన చేసావు అతని గురించి. ఇదిగో అతను చాలా చక్కటి వాడు, అతడు నాకు నీకు మధ్యలో అయ్యా మంచి మంచి బలమైనటువంటి వ్యక్తిగా మార్చబడతాడు. ఇదిగో సమాజానికి ఉపయోగపడతాడు. ఇలాగ మాట్లాడుతూ మాట అంటాడు, ఏమనంటే అతడు మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడు. అతడు మునుపు నిష్ప్రయోజకుడు. ఈరోజు నీ కుటుంబాన్ని గురించి చెప్పవచ్చు, వారి నిష్ప్రయోజనం, వారి వల్ల ఉపయోగం లేదు, ఆ కుటుంబం వల్ల ఉపయోగం లేదు, ఆ బిడ్డల వల్ల ఉపయోగం లేదు, ఆ కుమార్తె వల్ల ఉపయోగం లేదు, ఆ కుమార్తె వల్ల ఉపయోగం లేదు. ఏది చేసిన ఆటంకం, ఏది చేసిన నష్టం, ఏది చేసిన ఒక రోజే, ఏ పని చేసిన ఒక నెల రోజులే, ఏది చేయాలనుకుంటారు ఏది చేయలేరు. ప్రయోజనం వేస్ట్ అని మాట్లాడచ్చు. అది తల్లిదండ్రులైనా సరే. ఈ రోజున దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఫిలోమోను గురించి చెప్పబడుతుంది. ఇదిగో మాట్లాడుతున్నాడు ఒనేసిము గురించి, అయ్యా అతడు నీకును నాకును ప్రయోజనకరం. నా దేవుడు నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరంగా మార్చగలిగిన వాడు. జాగ్రత్తగా మాటలు ఆలకించా. ఎరుకో ప్రాంతానికి అప్పుడే దైవజనుడు ఎలీషా బయలుదేరి వస్తున్నాడు. దేవుని ఆత్మ పొందుకొని ఏలియా దగ్గర నుంచి ఎలీషా బయలుదేరి వస్తున్నాడు. తాను ప్రయాణం నడుస్తున్న మార్గంలో ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఎరుకో అనగా సుందరమైనది, సువాసన కలిగినది అని అర్థం. ఎరుకో చాలా చక్కగా ఉంది, చాలా రమ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది. అప్పుడు ఇప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ ఏరియా. అలాంటి ప్రాంతంలో చూస్తానికి బాగుంది, కానీ దాని లోపల సారం లేదు. ప్రజలందరూ వచ్చి ఎలీషాతో మొరబెట్టుకుంటున్నారు, అయ్యా చూడటానికి ప్రాంతం చాలా బాగుంది, పైకి చాలా బాగుంది, లోపలేమో భూమి లోపల నిస్సారం అయిపోయింది. ఏంటి కారణం? చరిత్ర ఏంటంటే చరిత్రలో వాళ్ళు తాగేటువంటి నీటి వల్ల చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు. గర్భఫలం పొందుకున్నటువంటి కుమార్తెలు గర్భఫలంలో పోతున్నాయి. ఇది హిస్టరీ. చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాళ్ళకి. భూమి లోపల నిస్సారం అయిపోయింది, అది కష్టంగా మారిపోయింది. మాకు చూస్తానికి పైకి ఉంది, అంజూరు పళ్ళు కనబడుతున్నాయి, కానీ లోపల ఏమో నిస్సారం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా మంది పైకి బాగా కనపడుతున్నారు, ముగింపులోకి వచ్చి చాలా పైకి బాగా కనపడుతున్నాం, చాలా పైకి ఏదో కనపడాలి కాబట్టి కనపడుతున్నాం, కనపడబోతే ఏదో అనుకుంటారేమో కనపడుతున్నాం, కానీ లోపలంత దుఃఖం, లోపలంత నిస్సారం అయిపోయింది. పరిస్థితులు నిస్సారం అయిపోయాయి, ఆర్థికలు నిస్సారం అయిపోతున్నాయి. కానీ దేవుని ఎదురు నిలబడి చూడు, ఆయన దాన్ని ప్రయోజనకరంగా మార్చగలవాడు. ఆయన మాత్రమే ప్రయోజనకరంగా మార్చగలవాడు. ఈ నూతనమైనటువంటి మాసము చివరి నెలలో నిన్ను నీ కుటుంబాన్ని ప్రయోజనకరంగా మార్చునుగాక. ఆమేన్.
స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా.